గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈనాటి సభాధ్యక్షులైనటువంటి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే అధ్యాపకేతర బృందానికి, నాతోటి విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిర్వహించేటువంటి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వక్తృత్వ పోటీలో మాకు ఇచ్చినటువంటి అంశం సస్టైనబిలిటీ, ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్ అండ్ మెంటల్ హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సస్టైనబిలిటీ అంటే మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ వనరులు అంటే గాలి, నీరు, మట్టి, అలాగే బొగ్గు, అలాగే ఫారెస్టరీ థింగ్స్, వీటన్నిటినీ మన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ మన భవిష్యత్ తరాల అవసరాలకు కూడా ఏ హాని కలగకుండా ఇవ్వడమే సస్టైనబిలిటీ. అంటే ప్రకృతి, మనిషి, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ సమతుల్యతలో అభివృద్ధి చేయడమే సస్టైనబిలిటీ. తర్వాత అంశం కాలుష్యం. నేడు సమాజంలో చూసుకున్నట్లయితే కాలుష్యం ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం. అందులో ప్రథమ కాలుష్యం గాలి కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ మెయిన్గా వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ ద్వారా, అలాగే ఫ్యాక్టరీ పొగ, చెత్తను, ప్లాస్టిక్ను కాల్చడం నుండి వచ్చేటువంటి పొగ ద్వారా ఎయిర్ కాలుష్యంగా మారిపోతుంది. దీనివల్ల మనిషి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందులో మొదటిది లంగ్ డిసీజెస్, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం, ఇది మెయిన్. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల మన ఎత్తుకున్నటువంటి ఓజోన్ లేయర్ దెబ్బతిని దాని నుంచి డైరెక్ట్గా యూవీ రేస్ అనేటువంటివి మన స్కిన్ మీద పడటం వల్ల ఎన్నో స్కిన్ ఎలర్జీస్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని పరిరక్షించుకోవాలంటే ప్రాముఖ్యంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉపయోగించాలి. చిన్న చిన్న అవసరాలకు కూడా బండ్లు వేసుకొని తిరగడం కాదు, సైకిల్స్ను కూడా ఉపయోగించాలి. అలాగే చెత్తను వాడటం కూడా తగ్గించాలి, చెత్తను కాల్చడం తగ్గించాలి. రెండవదిగా నీటి కాలుష్యం. దీనికి కారణాలు ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ని డైరెక్ట్గా నీటిలో కలపడం వల్ల నీరు కాలుష్యంగా మారిపోతుంది. చెత్తను నీటిలో వేయడం వల్ల, అలాగే మరుగునీరు నీటిలో కలవడం వల్ల నీరు కాలుష్యంగా మారిపోతుంది. దీని ద్వారా కూడా మనిషి ఎన్నో ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిదిగా త్రాగునీరు కరువైపోతుంది. అలాగే ఆ నీరు త్రాగడం వల్ల మనిషి ఎన్నో అనారోగ్యాలు బారిన పడతాడు. అలాగే నీటిలో ఉండేటువంటి జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది. దీన్ని పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా మనం వాటర్ ఫిల్టర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి. నీటిలో చెత్తను వేయడం మానేయాలి. అలాగే మూడవది సాయిల్ పొల్యూషన్, మట్టి కాలుష్యం. దీనిలో ప్రధాన కారణాలు రైతులు రసాయన మందులను, అలాగే పురుగు మందులను ఉపయోగించడం, ప్లాస్టిక్ను మట్టిలో కలపడం ద్వారా అది త్వరగా డీకంపోజ్ కాకపోవడంతో అందులోనే రసాయనాలు మొత్తం మట్టిలో కలిసి మట్టి కాలుష్యంగా మారిపోతుంది. దీన్ని పరిరక్షించుకోవాలి అంటే పురుగు మందులను వాడటం తగ్గించాలి, సేంద్రియ ఎరువులను వాడటం పెంచాలి, చెత్తను మట్టిలో కలపకుండా ఉండాలి, రీసైకిల్ ప్రాసెస్ను ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది చెట్లను నాటాలి. దాని ద్వారా కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మన మానసిక ఆరోగ్యం కూడా ఆ చెట్లను నాటడం వల్ల ఎంతో మెరుగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవన్నీ అందినప్పుడే మన మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. శబ్దం, అలాగే ఒత్తిడితో కూడినటువంటి ఏవి మన చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మన మానసిక ఆరోగ్యం మెరుగుపడాలి అంటే రోజు కూడా యోగా, ధ్యానం అలాంటివి చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడమే మనం ముఖ్యంగా చేయాల్సింది. అండ్ ఫైనల్లీ, వృక్షో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.